వ్యూస్ కోసం కొందరు యూట్యూబర్లు విచక్షణను వదిలేస్తున్నారు. అమలాపురం జీఎంసీ బాలయోగి స్టేడియం గ్రౌండ్ ను యూట్యూబర్ అనుచరులు గోతులమయం చేశారు. ఈ చేష్టలను జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి అడ్డుకోవడంతో అక్కడి నుంచి పారిపోయారు. సుమారు 300 మందిని వెంటబెట్టుకుని ఒక యూట్యూబర్ బాలయోగి స్టేడియం గ్రౌండ్ లోకి ప్రవేశించాడు. ఈ గ్రౌండ్ లో బంగారం పాతిపెట్టానని, అది ఎవరికి దొరికితే వారిదే అంటూ అక్కడికి వచ్చిన యువకులను ఉసిగొల్పాడు. దీంతో వారు చేతికి దొరికిన వస్తువులతో గ్రౌండ్ ను తవ్వటం మొదలుపెట్టారు. దీనిని గమనించిన జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి సురేష్ కుమార్ అడ్డుకున్నారు. అధికారి ఫిర్యాదుతో పోలీసులు యూట్యూబర్ పై కేసు నమోదు చేశారు. పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి హరీష్ అడిగి తెలుసుకుందాం. హరీష్, పాపులారిటీ కోసం, వ్యూస్ కోసం అనేక మంది యూట్యూబర్లు అనేక రకాలైన విచిత్రమైన విన్యాసాలు ప్రదర్శిస్తున్నారు. ఈ సంఘటన కూడా దానికి సంబంధించింది. అమలాపురంలో మండపాటి ఆదిత్య అనే యూట్యూబర్ తన ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ను పెంచుకోవడం కోసం గోల్డ్ హంట్ అనే కార్యక్రమాన్ని ఒక టాస్క్ కింద పెట్టారు. 2-3 రోజుల క్రితం దాని గురించి ఇన్స్టాలో ప్రకటన చేసి గోల్డ్, అదేవిధంగా సిల్వర్, దీంతో పాటు ఎయిర్పోర్ట్స్ అమలాపురంలో ఉన్న బాలయోగి స్టేడియంలో వేర్వేరు ప్లేసుల్లో ఉంటాయి. ఎవరైతే దాన్ని ట్రేస్ చేయగలుగుతారో అది వాళ్ళు తీసేసుకోవచ్చని ప్రకటించారు. దీంతో 300 మంది వరకు అక్కడికి రావడం జరిగింది. ఒకసారి ఆ స్టేడియంలోకి వచ్చి చిన్నపాటి పొలలతోటి, చేతులతోటి ఎక్కడ పడితే అక్కడ కన్నాలు గుంతలు చేశారు. దాంతో స్టేడియం అంతా పాడైపోయే పరిస్థితి కనబడుతుందని స్టేడియం అధికారులు వెంటనే పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగింది. కేవలం న్యూస్ కోసమే ఈ కార్యక్రమం చేసినట్టు తెలుస్తుంది. దీంతో పెద్ద సంఖ్యలో ఏదో దక్కుతుందని ఉద్దేశంతో చాలా మంది అక్కడికి వచ్చి ఈ కన్నాలు చేయడంతో పూర్తిగా స్టేడియం అనేక కార్యక్రమాలకు, జిల్లాలకు సంబంధించిన ఈ స్పోర్ట్స్ అన్నిటికీ కూడా అదే ప్రధానమైన కేంద్రం బాలయోగి స్టేడియంలో నిర్వహిస్తారు. ఆ స్టేడియంలో ఎటువంటి అనుమతులు లేకుండా యూట్యూబర్ చేసిన కార్యక్రమం మీద తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. దాంతో అధికారులు కూడా చర్యలు తీసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు ఈ వ్యక్తి పైన. రైట్ హరీష్, థ్యాంక్ యూ.